హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో 5వ నెల వచ్చినా కూడా పొట్ట అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. పొట్ట అనేది బయటికి అస్సలు కనిపించదు. ఇలా పొట్ట అనేది చిన్నగా ఉంటే లోపల బిడ్డ అనేది సరిగా బరువు పెరగటం లేదని అర్థమా, లేకపోతే పుట్టబోయే బిడ్డ అనేది చాలా సన్నగా పుడతాడు అని అర్థమా? అసలు 5వ నెల వచ్చినా కూడా పొట్టగా చిన్నగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈరోజు క్లియర్గా అయితే తెలుసుకుందాము. జనరల్గా బేబీ అనేది లోపల పెరిగే కొద్దీ మన పొట్ట కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఇలా బిడ్డ లోపల గ్రోత్ అయినా కూడా కొంతమందిలో పొట్ట అనేది చాలా చిన్నగా బయటకు అనేది అస్సలు కనిపించకుండా ఉంటుంది. అసలు ఇలా పొట్ట కనిపించకుండా ఉండడానికి గల ముఖ్య కారణం వచ్చేసరికి మజిల్ ఎక్స్పాన్షన్ అండి. నార్మల్గా మనకి మజిల్స్ అనేవి బేబీ గ్రోత్తో పాటుగా ఈ మజిల్స్ కూడా ఎక్స్పాండ్ అనేది అవుతూ ఉంటాయి. ఇలా ఎక్స్పాండ్ అయితే పొట్ట అనేది పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ మీ మజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అనేది అవ్వకపోతే పొట్ట అనేది చిన్నగా కనిపిస్తుంది. ఇది మెయిన్ రీజన్ అండి మనకి పొట్ట అనేది కనిపించకపోవటానికి. ఈ మజిల్స్ ఎక్స్పాండ్ అవ్వటం అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళ ఒంటి తీరుని బట్టి ఈ మజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అనేది అవుతూ ఉంటాయి. మనం కనుక గమనించుకున్నట్లయితే సన్నగా మంచిగా హైట్గా ఉన్న వాళ్ళకి చూసుకుంటే పొట్ట ప్లేస్ అనేది చాలా ఉంటుంది. పొట్ట భాగం అనేది చాలా ప్లేస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి బిడ్డ అనేది పెరిగే కొద్దీ ఈ యూట్రస్ అనేది మనకి పై భాగానికి అనేది పెరుగుతుంది. పై భాగానికి అనేది పెరగటం వల్ల బయటకి పొట్ట అనేది కనిపించదు, చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా సన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళకి చూసుకుంటే పొట్ట అనేది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో బేబీ అనేది పెరిగే కొద్దీ ఈ యూట్రస్ అనేది పొట్ట చిన్నగా ఉంటుంది కాబట్టి బయటకు అనేది పెరుగుతూ ఉంటుంది. బయటికి పెరగటం వల్ల బిడ్డ కూడా బయటికి అనేది వచ్చి మనకి చూడటానికి పొట్టిగా ఉన్న వాళ్ళకి కడుపు అనేది పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది. హైట్గా సన్నగా ఉన్న వాళ్ళల్లో చూసుకున్నట్లయితే పొట్ట అనేది కనిపించదు అన్నమాట. 5వ నెల వచ్చిన వరకు కూడా పొట్టిగా ఉన్న వాళ్ళలో చూసుకోండి పొట్ట అనేది చాలా బాగా బయటికి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మజిల్ ఎక్స్పాన్షన్ వల్లనే మనకి సన్నగా ఎత్తుగా ఉన్న వాళ్ళకి పొట్ట అనేది కనిపించదండి. లోపల బేబీ అనేది చక్కగా పెరుగుతూనే ఉంటుంది. మీరు పొట్ట చిన్నగా ఉంది కదా, బేబీ అనేది సన్నగా పుడుతుందేమో, బేబీ బరువు పెరగట్లేదేమో అని కంగారు అయితే పడకండి. మీరు స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడగండి, బేబీ అనేది ఈ వారానికి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ అనేది ఉందా, ఎన్ని నెలలకి ఎంత వెయిట్ ఉండాలో దానికి సరిపడా ఉందా లేదో కనుక్కోండి. సరిపడా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, మీకు పొట్ట చిన్నగా ఉన్నా కూడా లోపల బేబీ అనేది చక్కగా పెరుగుతుంది అని అర్థము. కానీ లోపల బేబీ అనేది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు కనుక ఉంటే మీరు అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆహారం, హెల్దీ ఫుడ్, మంచి మెడిసిన్ అనేది యూస్ చేస్తే లోపల బేబీ అనేది ఖచ్చితంగా బరువు పెరుగుతుంది. దీనివల్ల బేబీ యొక్క వెయిట్ అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, మీకు పొట్ట చిన్నగా ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరైతే అస్సలు టెన్షన్ పడకండి. సో ఈ రోజు తెలుసుకున్నాం కదా, గర్భవతులు నెలలు పెరుగుతున్న కొద్దీ కడుపు అనేది చిన్నగా ఎందుకు ఉంటుందో. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.